హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? యు ఆర్ వాచింగ్ నవీన్ కన్నయ్య యూట్యూబ్ ఛానల్. ఆశ్రమ్ కాలేజ్ పార్ట్ 2 కంప్లీట్ 2. ఎస్, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు హైలీ రిస్ట్రిక్టెడ్ అండ్ ప్రైవసీ CCTV 24/7 విత్ సెక్యూరిటీ గార్డ్స్ ఇన్ ద కాలేజ్. ప్రైవేట్ కాలేజ్ ఇన్ ఏలూరు is ఆశ్రమం అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్. ఏంటో మీరు ఇట్లా మన వీడియో పెట్టి అది కింద పైన చూస్తున్నారనుకుంటున్నారా? బికాస్ అక్కడ సెక్యూరిటీ గార్డ్ అలౌట్ చేయలేదు తీయడానికి, పారిపోయారనమాట. ఇప్పుడు రివైవ్ చూసి తెలుస్తుంది, అందుకని నేను అక్కడం జరిగింది. వాళ్ళకి కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. తర్వాత నేను స్టూడెంట్స్ కాబట్టి మొదలు చేయలేశారు. నేను ఇంకా వాళ్ళు తెలియకుండా తీసాను కానీ పెద్ద రచ్చ జరిగింది. ఇది లైబ్రరీ. ఎస్, లైబ్రరీ అంటే ఇంకో ఎక్కువ పీపుల్ చాలా పెద్దగా ఇంకా ఐడి కార్డ్స్లో రాలేదు కదా, ఎంటర్ ఉంటుందని చెప్పి వెళ్ళలేదన్నమాట. బట్ తీస్తాను, మీకు కావాలంటే పార్ట్ 3లో అయితే ఇస్తాను. ఇంకో పార్ట్ కూడా ఉంది, హాస్పిటల్కి సంబంధించింది. ఇట్లా ఇప్పుడు ఇదంతా హాస్టల్స్ అనమాట. ఇలా లైబ్రరీ పక్కన యూజీ వాళ్ళకి హాస్టల్స్ ఉంటాయి, గర్ల్స్ హాస్టల్ అక్కడ కనపడుతున్నారు. ఇక్కడ నుంచి ఇదంతా గర్ల్స్ హాస్టల్. గర్ల్స్ హాస్టల్లో చాలా ఉంటాయి, గోదావరి బ్లాక్, నందన్ బ్లాక్, అట్లా చాలా బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. మనం అటు గర్ల్స్ హాస్టల్కి వెళ్ళలేము కాబట్టి వేరే వేరే నేను తీయడం జరిగింది. ఇప్పుడు చూసారా, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి వాళ్ళకి తీయలేదు. వాళ్ళ స్టూడెంట్స్ వస్తుంటే తీయకూడదంటే, ఈవెన్ ఈ స్టూడెంట్ అయినప్పటికీ తీయకూడదంటే. లైబ్రరీ సూపర్ ఉంటుంది. ఒకసారి వెళ్ళాను లేదు లోపలికి. మీకు ఇంటర్ పర్మిషన్ ఇవ్వండి, బయట తీసుకున్నప్పుడు పర్మిషన్ ఇవ్వండి. వీళ్ళు కన్సల్టెడ్ ఫర్ హాస్టల్స్ ఫర్ లీడర్స్ ఈ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఆర్గనైజ్ లైబ్రరీ కూడా హైలీ మంచి క్వాలిటీ ఉంటుంది. 1000 రూపీస్ అండి స్టార్టింగ్ హాస్టల్. ఏసీస్ ఉంటుంది, మంచి ఫర్నిచర్ ఉంటుంది, మనం కుకింగ్ చేసుకునేందుకు కూడా ఉంటుంది. ఇది ఇంకా కడుతున్నారు అన్నమాట, న్యూలీ హాస్టల్స్ అనమాట. గర్ల్స్కి బాగుంది, చాలా హైలీ కన్స్ట్రక్టెడ్ ఉంది. చాలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అంతకుముందు ప్రీవియస్ వీడియోలో పెద్ద ఆడిటోరియం కన్స్ట్రక్ట్ అయింది చూపించాము, తర్వాత వేరే కన్స్ట్రక్ట్ అయింది చూపించాము కదా. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇట్లా మనం ఈ కన్స్ట్రక్షన్ కూడా చూపిద్దాం అని చెప్పి స్టార్టింగ్ జరిగింది. లైబ్రరీ వరకు నేను కన్స్ట్రక్షన్ జరిగింది. చూసారు అక్కడ బట్టలు అవన్నీ ఆరేసుకుని. ఇక్కడ BSc నర్సింగ్ కాలేజ్ అంటే ఇక్కడ నుంచి అమ్మాయిలు చూస్తున్నారు, నేను అసలు చూసుకోలేదు. అక్కడ స్టూడెంట్స్ క్లాస్ జరుగుతుంది, నేను అట్లా ఆ వీడియో తీసుకుంటూ వచ్చేసింది. అందరూ స్టూడెంట్స్ వాటర్ తీసుకుని చుట్టూ అన్ని పొలాలే కదా, కాలేజ్ చుట్టూ అన్ని పొలాలు అనమాట. ఈ సైడ్ చూసింది చాలా బాగుంది. ఇది నర్సింగ్ కాలేజ్. ఇంకిక్కడ నేను ఆగాను అనమాట, యూజ్ చేద్దామని చెప్పి. ఇప్పుడు కానీ 4 కిలోమీటర్స్ వేసేస్తాను, ఆకలిసేస్తున్నాను. ఇంకా వేసుకోవడం వల్ల ఆ అమ్మాయిని తీసిన తర్వాత క్యాలరీస్ బంద్ అయిపోయింది, హార్మోన్స్ ఇంప్రూవ్ అయిపోయింది. అందుకని కొంచెం నేచర్కి ఆనందంగా ఉంటాను చెప్తున్నాను అనమాట. తర్వాత నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ అనమాట. ఇది తీసుకుని అక్కడ పేరు కూడా ఉంది. ఇక్కడ లోపల క్లాసెస్ జరుగుతున్నాయి. 4 మక్షం ఉందన్నమాట. కౌన్సిలింగ్ కూడా వచ్చారు. ఎస్టాబ్లిటెడ్ రాజేష్ అని చెప్పి ఇక్కడ ఫన్ ఫైట్ జరిగింది. ఇట్లా నేను వస్తుంటే మరి సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి కదా, వాచ్మెన్ ఉన్నమాట. అసలు నాకు పడిపోయింది. మామూలుగా నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అక్కడ నర్సింగ్ కాలేజ్ నడుచుకొని తిన్న తర్వాత, బికాస్ అక్కడ పక్క నుండి నవ్వులు వస్తున్నాయి అనమాట. ఇంకా వార్డెన్ ఇంకా అయిపోయింది, పడిపోయింది. నాకు ఏం లేదు అని చెప్పి నేను ఫోన్ కవర్ చేసేసుకొని వచ్చేలాగా వాళ్ళని తీసేవాడిని. ఇది డైరెక్షన్ ఇస్తుంది, ఎక్కడ ఏంటంటే స్టేడియంకి బాయ్స్ ఆడి. నేను గోదావరి బ్లాక్లో గర్ల్స్కి అనమాట, ఈజీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇది గర్ల్స్ హాస్టల్. ఇప్పుడు పేరెంట్స్ తీసుకుని వస్తారు, వాళ్ళు ఉంటానికి ఫుల్ గార్డెనింగ్ ఏరియా అనమాట. ఇదంతా బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది, మంచి మంచి సౌండ్స్ వస్తాయి, అండ్ చాలా బాగుంటుంది. మీకు వచ్చే దగ్గర ఉండాలనుకున్నా బట్ ఉండడానికి లేదు, వెనక ఫోన్ తీసుకుంటానికి ఎవరో వస్తున్నారు చూడండి అక్కడ. ఎస్, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా అలో చేయరు. పీజీ రెసిడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఇంకా హైలీ స్ట్రిక్ట్ అనమాట. ఈ గార్డెనింగ్ చూసిన తర్వాత నాకు మనసు వెళ్ళిపోయింది. కొంచెం ఎక్కడే ఉందాం అనుకున్నాను, నాకు ఉండటానికి కుదరలేదు. కాలేజ్ అయిన తర్వాత హాస్టల్స్కి వెళ్ళిపోవాలన్నమాట. రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి అక్కడ. చూడటం జరిగింది. తర్వాత ఏమిటన్నా ఎగ్జైటెడ్గా వెనక్కి వచ్చాను. తులసి మొక్క, తులసి మొక్క దానికి యూస్ ఆఫ్ వేరు. తర్వాత ఇంకా రోజా, మునగాకు, అట్లాంటి ఎక్సెట్రా చెక్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఏంటో అనుకుంటాను. అది మెడిసినల్ ప్లాంట్స్ అని పెట్టారు. మన ఇంట్లో ఉండే ఈ రోజు పక్కన కొత్తల్లో ఉన్నాయి. మరి బాగుంది చూసారా, అది ఇట్లాగా వెళ్తే మనకి పవర్ స్టేషన్స్, స్టోరేజ్ రూమ్ వస్తుంది. పెద్ద స్టోరేజ్ రూమ్ ఉంది, ఇంకా పెద్ద స్టోరేజ్ రూమ్ స్టోరేజ్ రూమ్ చాలా ఆసంగా ఉంటుంది.
to do.